నేను శాంక్షన్ చేసిన అని చెప్పుకోవడము డౌన్ డౌన్ పల్లా డౌన్ డౌన్ పల్లా ఒకసారి మాట్లాడతారు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ సిగ్గు సిగ్గు మేము చేసుకొచ్చిన అభివృద్ధి పనులను నువ్వు తీసుకొచ్చినా అని చెప్పడము మానుకోవాలి. ఇలాంటి దగులుబాజీ రాజకీయ వ్యాఖ్యలను మల్లారాజేశ్వరరెడ్డి గారు ఇప్పుడు నీ ఫోటోకు మాత్రమే చెప్పులెత్తన్నాము. మరోసారి కనుక కాంగ్రెస్ పార్టీ నిధులతో కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చొరవతో శాంక్షన్ కాబడిన ఏ ప్రభుత్వ పథకాన్నైనా కార్యక్రమాన్నైనా నేను చేయించిన అని చెప్పి మాట్లాడితే మాత్రం తప్పకుండా చెప్పులతో కొడతామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు తాడూరు నుండి గంగాయపల్లె వరకు రోడ్లు శాంక్షన్ చేయించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా రోడ్లను చూసి ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క గారు ఇక్కడికి వచ్చినప్పుడు చూసి ఇక్కడ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి, నువ్వు గెలిచిందే దొంగ ఓట్లతోటి. నీకు మేము పెట్టిన పేరు కూడా దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని. ఆ దొంగ ఓట్ల ఎమ్మెల్యేనే కాకుండా ఇప్పుడు ప్రజలని కూడా స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయని రోడ్లు నువ్వు తీసుకురాకపోయినా కానీ రోడ్లు నేను తీసుకొచ్చినా అని డోలు కొట్టుకోవడం, ప్రజలు నీకు చెప్పుతో కొడతారని ఇప్పుడు కోరుకుంటున్నాను. ఇంతే కాదు, ఇప్పుడు కరెక్ట్గా నీకు అందరు పెట్టే పేరు ఒకటే, దొంగ ఓట్ల ఎమ్మెల్యే. మీరు కూడా ప్రతి ఒక్కరు ఎవరు పల్లా వచ్చినా పల్లా కాదు దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని మాత్రమే పిలవండి అమ్మ. పల్లాను ఇక్కడ ప్రజలు ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. పల్లా అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు. దొంగ ఓట్ల ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పేరు తెచ్చుకున్న నువ్వు ఈ రోజు నేను రోడ్లు శాంక్షన్ చెప్పుకోవడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఈ రోజు నీకు చెప్పుల దండ వేయడమే కాదు, నువ్వు ఇట్లా ఊర్లలోకి తిరిగితే డైరెక్ట్ నీ పైన చెప్పులు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈరోజు చేర్యాల నుండి కమలాయపల్లి వరకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డును సీతక్క, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డితో పాటు అక్కడికి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చి ఇక్కడ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ఏదైతే మన నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ మాటలు చెప్పుతూ కనీసమైన ఏదో అంటారు చూడు, కూట్ల రాయి ఏట్ల రాయి తీయనోడు కూట్ల రాయి తీసినట్ట ముచ్చట్లు తీసుకుడు. వానికి రూపాయి పెట్టే పరిస్థితి ఉండదు, రూపాయి పెట్టే శాత కాదు. కానీ మాత్రం చేసినట్ని నేను చేసిన అని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ చెప్పుకోవడానికి కనీసమైన సిగ్గు ఉండాలి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్సీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే. ఒక్క రోజు కూడా కనీసం చేర్యాల ప్రాంతాన్ని పట్టించుకొని ఎమ్మెల్యే ఇవాళ పెద్దగా మాట్లాడుతూ ఉండు. అందుకోసమే చెప్తా ఉన్నాం, ఏదైతే గౌరవనీయులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు గెలిచినట్టే అసలు ఓడిండు అని వాళ్ళ మనసులు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అమలు చేసుకొచ్చి ఈ ప్రాంతానికి ప్రజలకు అందజేస్తూ ఉండు. రోడ్లు కావచ్చు, కల్వాట్లు కావచ్చు, కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందజేస్తూ ఉన్నాడు. అందుకోసం మేము చెప్తా ఉన్నాం, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు నువ్వు చెయ్యక చేసిన వాళ్లకు అడ్డుపడి నువ్వు నేను చేసిన అని చెప్తే కానీ మాత్రం ఇప్పుడు ఊకుండే సమస్య లేదు. మేము కూడా ఉన్నాము, కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి అండగా ఉన్నాము. నీకు ఎక్కడికి పోయినా కూడా మొన్న చెప్పుకుంటా ఉన్నావు, రెవెన్యూ డివిజన్ మీటింగ్లో నన్ను కోడిగుడ్లతోటి కొట్టిర్రు, టమాటాలతోటి కొట్టిర్రు అని. కోడిగుడ్లు టమాటాలు అయిపోయినాయి, ఉల్లిగడ్డలు వంకాయలున్నాయి, ఇక కొట్టేది నేను. ఆ కొట్టించుకునే బుద్ధి ఉంటే ఇలాంటి అబద్ధాలు మాట్లాడు, ఇట్లాంటివి చెయ్యని చేసిన అని చెప్పు. కానీ మాత్రం ఒక్క రోజన్నా ఎక్కడన్నా పేద ప్రజల గురించి ఒక్క రూపాయి పేద ప్రజలకు అందిందని ప్రభుత్వంలో అనేది అర్థం చేసుకో ఫస్ట్. కానీ మాత్రం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేసిన పథకాలకు అడ్డం పండి నేను చేసిన అని చెప్తే బుద్ధి చెప్తారు ప్రజలు అనేది కూడా డిమాండ్ చేస్తాం. చేర్యాల మండలం తాడూరు గ్రామంలో ఆయన చేర్చడానికి చెప్పుల దండ వేసి మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి యొక్క సహకారంతో చేర్యాల మండలంలోని తాడూరు క్రాసింగ్ నుంచి తాడూరు, చిట్యాల, కమలాపల్లి గ్రామం వరకు దాదాపుగా 6,12,00,000 రూపాయలతోని బీటీ రోడ్ను గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారితో మాట్లాడి మా నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే ఇవాళ పల్లారాజేశ్వర రెడ్డి గారు సిగ్గు, శరము, లజ్జ, మానం లేకుండా నేను శాంక్షన్ చేసుకొచ్చినా మా గవర్నమెంట్ ఇచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. సిగ్గుజనం కొద్దిగా ఉండాలి. గౌరవనీయులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు సీతక్క గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇవాళ రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డును నేను శాంక్షన్ చేయించిన అని చెప్పి సోషల్ మీడియాలో పెడతా ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా లింగాపూర్ మరియు దూలిమిట్ట గ్రామాల మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ ను కూడా ప్రతాప్ రెడ్డి గారు శాంక్షన్ చేపించుకొస్తే దాన్ని కూడా నేనే శాంక్షన్ చేపించుకొచ్చినా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. పల్లారాజేశ్వర రెడ్డి నాలుక చీరేస్తాం, దొంగ మాటలు మాట్లాడితే 9 నెలల అధికారంలో ఉన్న మీరు ఇలాంటి అభివృద్ధి ఎన్నడూ చేయలే. ప్రతాప్ రెడ్డి గారు నైతికంగా గెలిచినప్పటికీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే పదే నేనే చేస్తున్నా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. తప్పకుండా ఈ విధమైనటువంటి దగుల్బాచి వ్యాఖ్యలు గాని మేం చేస్తే ఎవడో చేసిన దానికి ఎగరేసి ముద్దాడినట్టు ఈ వ్యాఖ్యలు బంద్ చేయకపోతే తప్పకుండా చేర్యాల ప్రాంతంలో ఏ ఒక కార్యక్రమంలో అయినా నీ మీద చెప్పుల మీద నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెనుకాడబోరనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ నాయకుడైన రేవంత్ రెడ్డి గారు మరియు సీతక్క, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడూరు ఎక్స్ రోడ్డు నుంచి కమలాపల్లి దాకా 6,30,00,000 రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. దీనికి ముఖ్యంగా దొంగ ఎమ్మెల్యే గారు ప్రతిసారి ఏ పని చేసినా అభివృద్ధి నిరోధకుడైన పల్లారాజేశ్వర రెడ్డి గారు ఏమనంటే నేను సాక్షి చెప్పించిన వాట్సాప్, ఫేస్బుక్ లో పెట్టడం బాగా దొంగ అలవాటైపోయింది. దొంగగా అలవాటైపోయి రోడ్డు గురించి కనీసం ఎప్పుడైంది, ఎవరు వచ్చిండ్రు, ఎస్టిమేషన్ వేసిన విషయం కూడా కదా ఎమ్మెల్యే గారికి తెలియదు. మరి ఏ రకంగా సాక్ష్యం చెప్పించిండో అదొకసారి ప్రజలకు రేపు బాటంగా చీరల కానీ జనంలో కానీ ప్రతిపక్షంగా మేము ప్రతిపక్ష నాయకునికి సవాల్గా ఇస్తున్నాము. మాకు వచ్చి ఎదురుగా మరి ఎన్ని కోట్ల ఎస్టిమేషన్ వేసిండు, ఎప్పుడు కొలిసిర్రు, అధికారులు ఎప్పుడు వచ్చిర్రు, ఎప్పుడు మాట్లాడడం మాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి దానికి కడవరి బ్రిడ్జికి ఏమైనా నేను బిల్లు ఇప్పిస్తాను అయ్యే ఇప్పించి మరి అయ్యే ఇంట్లోకి ఇప్పిస్తాడా, నవ్వతో ఇప్పిస్తాడా, మరి ఎక్కడి ఇప్పిస్తాడో దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు బిడ్డ, అది కాంగ్రెస్ ప్రభుత్వము. ఏమిచ్చినా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయ్యాలి తప్ప యాన్స్ ఇప్పితో మరి ఇతను ఇంట్లోకి ఇస్తే ఇప్పియాలి తప్ప ఇటువంటి దొంగచాటు మాటలు మాట్లాడదని పల్లారాజేశ్వర గారిని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మొన్న లింగాపురం దుల్మిట్ట చెక్ డ్యామ్ల విషయంలో కూడా 6-7 కోట్ల రూపాయలు ఇస్తే అది నేనే చేయిస్తా అంటాడు ప్రతిసారి. మరి దుబ్బాక కూడా మేమే చేయిస్తాం, దుబ్బాక కూడా మన పల్లారాజేశ్వర చేయించిండా. నీకు బాగా అలవాటు అయిపోతుంది. ఇంకొకసారి అభివృద్ధి నిరోధకంగా మేము ఏ పని చేసినా కళ్ళ కట్టిపెట్టినట్టు పని చేస్తున్నాం బిడ్డ. ఈ కాంచెలైనా మేము చేసిన దానికి నువ్వు ఏమైనా అడ్డు చెప్పి నేను చేస్తా అంటే మరొకసారి చేస్తే 4 వస్తాం పల్లారాజేశ్వర గుర్తుపెట్టుకోను. ఏదైనా కానీ గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఇక్కడికి వచ్చి కమలాపల్లిలో విగ్రహాలు శాంక్షన్ చెప్పి విగ్రహాలు ఓపెనింగ్ వచ్చింది. ఆనాడు మా నాయకుడైన ప్రతాప్ రెడ్డి గారు పోయి అక్క గారు మీరు రావాలి, మా రోడ్డు బాగాలేదని చెప్పి తాడూరు నుంచి గురియకుంట ఎక్స్ రోడ్ దాకా మొత్తం చేస్తే ఆమె ఫస్ట్ విడత ఇక్కడ చేస్తా అన్న, ఇంకో సెకండ్ విడత అక్కడ చేస్తా అని కూడా అక్క మాట చేయడం జరిగింది. దానికి అనుకూలంగా ప్రతిదీ బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మన కమలాపల్లి అర్జున్పల్లి ఎంపీటీసీ విషయంలో కూడా మా సార్ మా నాయకుడు మా మంత్రివర్యులు చేస్తాడు, దాన్ని కూడా నేను చేస్తాను, దొంగ లెటర్ పేర్లు పెడతాడు. మరి దీనికైనా ఇక నుంచి అయినా కానీ బిడ్డ నువ్వు చేసే పని నువ్వు చేసుకో, మామూలుగా చేసుకునే పని మామూలుగా చేసుకొని నీకేమైనా సాధన అయితే రుబాబుగా మరి ఇంతవరకు రెవెన్యూ డివిజన్ మాట్లాడుతూ అంటారు. దాని గురించి నువ్వు చెప్పినావా చెప్పు. మా ముఖ్యమంత్రి కలిసినా ఒక్కసారైనా, మా మంత్రుల గారు కలిసినావా, మరి ఏం అభివృద్ధి చేస్తున్నావు? దానపల్లి కాడ 40 లక్షల రోడ్డు పెట్టినాం మేము. 40 లక్షలకు నువ్వు రోడ్డు కట్టిపోయిన దొంగ చాట కొబ్బరిగా పెట్టిన వర్క్ చేసింది మేము. ఇక్కడైనా గుర్తుంచుకొని మా పనులకు మీరు పనిచేస్తాను ఊరికే వాట్సాప్ ఫేస్బుక్ చేస్తే టీఆర్ఎస్ నాయకులారా కార్యకర్తలారా ఖబర్దార్ ఇక్కని చెప్తున్నాం మేము. ఏదైనా కానీ అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి చేసేది నిధులు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రతి విషయం నిమిషం నీకంటే ఎక్కువ ప్రజల్లో వారానికి 4 రోజులు మొత్తం ప్రజలకి టైం కేటాయిస్తాడు మా అన్న ఏ పోస్టు లేకున్నా కానీ. అభివృద్ధి గురించి ఏ ఊరికాడ ఏ రోడ్డు కావాలా, నీళ్లు కావాలా, డ్యాములు కావాలా, ప్రతి ఒక్క విషయంలో మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తిరుగుతుంటే ఓర్వలేక కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు బురదలను జన సిగ్గుచేటు. ఇకనైనా కానీ పల్లారాజేశ్వర గారు గుర్తించుకొని చూసి మెదులు తప్ప ఎటు పడితే ఏది పడితే అది ఫోన్లో సోషల్ మీడియాలో పెట్టి నేను చేసిన అంటే మాత్రం మర్యాద దక్కదు బిడ్డ. ఇక్కడి వెళ్ళి నువ్వు చేసినా నువ్వు పెట్టుకో. నీ గతంలో కూడా చెప్పిన కడవరి బ్రిడ్జి కాడ మేము వర్క్ దించడం శాంక్షన్ చేయించమని చెప్పినాం. ఏ విషయం కూడా మొత్తం ఫుల్ఫిల్ చేసుకొని తెలుసుకొని ఎవరు శాంక్షన్ చేశారు, ఏ ఆఫీస్ నుంచి ఏ డేట్ నాడు వచ్చింది, ప్రొసీడింగ్ ఎప్పుడు వచ్చిందని చెప్పు తప్ప ఎప్పుడైనా మళ్ళొకసారి మాకు కనుక ఇట్లాంటి చేస్తే అభివృద్ధి నిరోధకంగా నీ పేరు రేపడుతుంది. మన జనగామల కోడిగుడ్లు పడ్డాయి కదా టమాటాలు, అంతకన్నా చెప్పులు రాళ్ళు పడతాయి బిడ్డ. ఈ కంచెలు ఒకసారి చెప్తాను నీకు, చెప్పులతో తరుముతాం బిడ్డ. ఏమైనా చేస్తే మాత్రం తరిమి కొట్టడం వల్ల రోజులు దగ్గరకు వస్తున్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తల ఖబర్దార్.
చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లులు కట్టుకుంటారు కానీ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు. ఇల్లంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు. తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు. సో ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఈ చెద పురుగులు దొంగ బిడ్డలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి, తెలియకుండా లోపల మొత్తం దెంగి తింటాయి. తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయిన అయ్యో ఓ కొడుకో ఓర్నాయన అంటే ఏం చేయలేదు. ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారు అనుకో, ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా. అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట. అది నేను చెప్పేది. ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్స్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు. అది చాలా తప్పు అనమాట. మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 కెమికల్స్ వాడతాం. మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న పెట్స్ ఉన్న ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము. అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం. బొద్దింకలు, ఈగలు, దోమలు అన్ని అడ్డమైన వేసి వాడతాం. ఒక్క మాటలు చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.